ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో టచ్లో ఉంటే చెప్తా అన్నారు, తర్వాత 2 years కనపడకుండా పోయారు. అంతా అక్కడ అమ్మాయి గురించేనా? యా అండి, ఈ కష్టాలన్నీ అక్కడ అమ్మాయి కోసమే, ఈ కష్టాలన్నీ. ఓకే. సో కొంచెం టైం పట్టింది, బట్ మంచి కథ, మంచి సినిమాతో వచ్చామని కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఓకే, మీరు అసలు టెలివిజన్ ఊపారు. అయ్యో, ఊపారు కదండి. కనెక్షన్ ఊడిపోతుంది. అసలు మీరు ఇంత రిజర్వ్డ్గా ఇట్లా ఉంటే చూడలేకపోతున్నాం మేము. నన్ను బంధించారండి ఇలా, అసలు నాకు కూడా చాలా కష్టంగా ఉంది. ఫీల్ ఫ్రీ. మీరు కొద్దిగా తక్కువ ఫీల్ అవుతేనే బెటర్ అనిపిస్తుంది. సార్ నేను ఇవాళ సైలెంట్ ఉంటాను, ఇద్దరే మాట్లాడుకోండి. సో టైటిల్ గురించి ఆల్మోస్ట్ అందరు అడిగి ఉంటారు. టైటిల్ గురించి నేను అడగట్లేదు. సో గ్యాప్ అనేది 2 years వచ్చింది. తర్వాత మీకు లెగ్ ప్రాబ్లం అయింది, అలాగే కొన్ని షోస్ చేశారు. తర్వాత ఆ లెగ్తో డాన్స్ కూడా ఎరగదీశారు, బాగా చేశారు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. అసలు ఎవరైనా డ్రైవింగ్ చేసి ఎంత కాన్షియస్గా చేయాలి, మీరేంటంటే నిద్రపోతూ. నేను కాదు కదండి డ్రైవర్, నేను బ్యాచ్, నేను పడుకున్నా. చూడాలి కదా పక్కన. నేను పడుకున్నానని ఆయన పడుకోపోతే బాగోదేమో, సార్ పడుకున్నారని ఆయన కూడా పడుకున్నాడు. తిరిగి చూస్తే అక్కడ ఉన్నారు. నాకు ఆ క్వశ్చన్ తర్వాత అడుగుతారు మిమ్మల్ని. సో ఇప్పుడు అంటే ఇది అడిగే ఉంటారు. సో ఎప్పుడు మీరు ఇక్కడ ఉండేవారు, ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో కొన్ని దగ్గర అంటే ప్రెస్ మీట్ చూసినప్పుడు మిమ్మల్ని చాలా అట్లా, అదేంటి ప్రదీప్ గారు ఇంత కామ్గా అయిపోయారు ఏంటి అంటే, ఏంటి ఎలాంటి చేంజ్ వచ్చింది మీలో? ఏం లేదు, అక్కడ ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఉండేదండి నాకు. ఇక్కడ హ్యాపీగా మాట్లాడుకునేవాడిని, ఫుల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమనుకుంటారో, మనం ఏం మాట్లాడాలో అంటే, when you are explaining something about a project, when you are trying to tell people what you have done, ఎలా చేసాం, ఏం చేసాం అనేది వెరీ సీరియస్ థింగ్స్ అవి. there are lot of people behind us, మాతో పాటు ట్రావెల్ చేయడానికి సినిమాతో వచ్చిన వాళ్ళు. సో కరెక్ట్గా చెప్తున్నానా, అందరికి అర్థమవుతుందా, ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అక్కడ ఈజీ ఉంది, కానీ ఇక్కడ కూడా ఈజీగానే ఉంది నాకు. అంటే అలవాటు అయింది కదా. అంటే ఏం లేదు, ఏం ప్రిపరేషన్స్ ఏం లేవు కదా. ఆయన మీకు అవసరం లేదులేండి, అలా ఫ్లోలో వెళ్ళిపోతారు. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ అని స్లిప్లు అవి పెట్టుకుని ఏం చెప్పక్కర్లేదు కాబట్టి హ్యాపీగా ఉంది. ఓకే. సో కానీ కాస్ట్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ.